అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రవక్త అయిన యెహజీయేలు ద్వారా. భయపడవద్దు. ఈ యుద్ధాన్ని చూసి మీరు భయపడవలసిన పని లేదు. 15వ వచనం అంటాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధము యెహోవాదే. నీ పక్షంగా యుద్ధము చేసేవాడు దేవుడే, మీరు కాదు. మీ శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ, అదెంత గొప్ప సైన్యమైనప్పటికీ నీవు ఏమాత్రము భయపడవలసిన పని లేదు. ఎందుకనగా నీ పక్షంగా రక్షణ దయచేసేవాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక మీరు భయపడుకుడి. రాజైన యెహోషువపాతు కాలంలో జరిగిన సంఘటన. రాజైన యెహోషువపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో యూదా రాజ్యం మీదకి అనేక మంది శత్రువులు దండెత్తి వస్తున్న సమయంలో ఒక ప్రక్క మోయాబీయులు, ఇంకో ప్రక్క అమ్మోనీయులు, ఇంకొక ప్రక్క మయోనీయులు, ఇంకొక ప్రక్క సిరియన్లు మీదకి వస్తున్న సమయంలో భయపడి నాయన వారు ఏ విధంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవాలని విలవిల్లాడిపోతూ దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడే దిక్కు అన్నప్పుడు 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషువపాతు దేవుని సన్నిధిని వెదికాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునితో మాట్లాడాడు. చూడండి, అదే అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా దేవుని ఆశ్రయించారు. నీ కష్ట సమయంలో నీకు సమస్యలు ఎదురైనప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, శత్రువుని చుట్టుముట్టినప్పుడు, ఇటు తోచని పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు, దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు? యెహోషువ దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు, దేవునికి మొరపెట్టాడు. అయ్యా, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఈ రోజు దిక్కుగా నీకు యేసయ్య ఉన్నాడు, నీకు దిక్కుగా ఆదరణగా యేసయ్య ఉన్నాడు. యేసయ్యతో చెప్పుకుంటావా? నీ పరిస్థితులు యేసయ్యతో చెప్పుకున్నట్లయితే నీవు భయపడవలసిన పని లేదు. అది ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ, అదెంత గొప్ప సైన్యమైనప్పటికీ నీ పక్షంగా యుద్ధము చేసేవాడు దేవుడే, నీకు విడుదలనిచ్చేవాడు దేవుడే, నిన్ను రక్షించేవాడు దేవుడే. దేవుని నమ్ముకుంటున్నావా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, అదే అధ్యాయం 20వ వచనంలో, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఎవరు నమ్ముకుంటున్నావు? నీ బలాన్ని చూసుకుంటున్నావా? నీ బలగాన్ని చూసుకుంటున్నావా? నీ డబ్బును ఆశ్రయిస్తున్నావా? దేవాది దేవుడు యెహోషువపాతు ద్వారా మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. దేవుణ్ణి నమ్ముకోవాలట. అంత మాత్రమే కాదు, మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రవక్తలను, దేవుని సేవకులను కూడా నమ్మాలి. దైవజనులను నమ్ముకోవాలి. వారి మాటకు విధేయత చూపించాలి.
వారి మాట ఎడల మీరు నమ్మకం ఉంచాలి. అప్పుడు మీరు కృతార్థులగుదురు. మీ సమస్యలు మీ నుండి తొలగిపోతాయని ఓ గొప్ప వాగ్దానము ఈ రోజు దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, ఈ గొప్ప సైన్యము మా జీవితాల్లో కూడా గొప్ప సమస్యలు ఎదురవుతాయి నాయన. కొన్ని సందర్భాల్లో ఎటూ దిక్కు తోచని పరిస్థితులు ఎదురవుతాయి. అయ్యో మా పరిస్థితి ఏంటి అని అంగలార్చే సమయంలో నీ యొద్దకు వచ్చినట్లయితే, నిన్ను నమ్ముకున్నట్లయితే, నీ ప్రవక్తలను నమ్ముకున్నట్లయితే మేము స్థిరులుగా ఉంటామని, మా పక్షంగా నీవు దయచేసే రక్షణ మేము కనులారా చూస్తామని నీవిచ్చిన వాగ్దానము ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేయండి. ఏ కుటుంబాలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభువా, ఈ రోజు ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. గొప్ప విడుదల, గొప్ప రక్షణ ఆయా కుటుంబాలకి మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.